నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు తరచుగా శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయా? మీకు అలర్జీతో బాధపడుతున్నారా? మీరు గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? తరచూ జ్వరంతో బాధపడుతున్నారా? టాన్సిలైటిస్ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపైన వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మాస్టర్స్ హోమియోపతి గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ మెడిసిన్ అవార్డు గ్రహీత డాక్టర్ రవికిరణ్ గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి రవికిరణ్ గారు. సో వర్షాకాలం వచ్చేసిందంటే జనరల్గా ఉండేటువంటి జలుబు, గొంతు నొప్పులు, టాన్సిలైటిస్, శ్వాసకోశ సంబంధ ఆస్తమా, ఇలా అన్ని రిలేటెడ్గా ఎవరో ఒకళ్ళు ఒక ఫ్యామిలీలో సఫర్ అవుతూనే ఉంటారు, మనం అది చూస్తూనే ఉంటాము. సో మీరు ఏం చెప్తారు? ఫస్ట్గా టాన్సిలైటిస్ గురించి చెప్పండి. అంటే మీరు అన్నట్టుగా ఈ వర్షాకాలం మొదలవటం, తొలకరి వర్షాల తర్వాత ఒక విధమైన వెదర్ మారిపోతుంది. అంటే నార్త్ ఈస్ట్ విండ్స్ అన్నీ రావడం మొదలవుతాయి. ఋతుపవనాలు రాక మొదలవడంతో కూడా వెదర్లో చాలా మార్పులు వస్తాయి. అప్పటి వరకు ఉన్న హీట్ టెండెన్సీ ఏదైతే ఉందో ఒకేసారి మారిపోవటం అండ్ ఒకేసారిగా గాలిలో తేమ లెవెల్ పెరిగిపోవటం, వర్షాల వల్ల తేమ పెరిగిపోవడంతో ఆటోమేటిక్గా ఆ గాల్లో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వైరసెస్, బ్యాక్టీరియాకి లైఫ్ రావడం మొదలవుతుంటుంది. ఎవరి ఇమ్యూనిటీ అయితే వీక్గా ఉంటుందో, ఎవరి రోగనిరోధక వీక్గా ఉంటుందో వాళ్ళ మీద ఫస్ట్ అటాక్స్ మొదలవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ కోవిడ్ టైం తర్వాత నుంచి, ఆ మధ్యకాలం నుంచి తర్వాత నుంచి వచ్చిన ప్రతి జలుబు కానీ, ప్రతి గొంతు నొప్పి కానీ, ప్రతి టాన్సిల్ సమస్య కానీ, లేదంటే శ్వాసకోశ సంబంధించిన ఏ సమస్య కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. అంటే అంత ఈజీగా మెడిసిన్స్కి తగ్గపోవటం, లేదా త్వరగా అటాక్ అవ్వటం, ఈజీగా 2 తుమ్ములకి ఒక చిన్న 2 వర్షాలు తడవడానికి ఇమ్మీడియట్గా వాళ్ళకి జ్వరం లాంటివి రావడం అనేది గమనిస్తూ ఉన్నాం. దీంట్లో ఎక్కువ శాతం మేము చూసింది ఏంటంటే చిన్నపిల్లల్లో ముందుగా బాగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే టాన్సిల్ సమస్య, గొంతు నొప్పి. గొంతు నొప్పికి టాన్సిల్స్కి రెండింటికి కొంచెం తేడా ఉంది. గొంతు నొప్పి ఉన్న ప్రతిదీ టాన్సిల్ కాదు, టాన్సిల్ ఉన్న ప్రతిదీ కూడా గొంతు నొప్పి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో టాన్సిల్స్ విషయానికి వచ్చినట్లయితే దాంట్లో చాలామంది చేసే తప్పు పని ఏంటంటే టాన్సిల్స్ 1 నుంచి 2 సార్లు రావటం, లేదా 2-3 సార్లు ఇబ్బంది పెట్టడం, లేదా వాచిపోవడం గమనించగానే ఇమ్మీడియట్గా డాక్టర్ని సజెస్ట్ చేసుకున్నట్టు, లేదా డాక్టర్ సజెషన్ చెప్పినట్టుగా టాన్సిలెక్టమీ చేయించడం, అంటే గొంతులో ఉన్న టాన్సిల్స్ ఇమ్మీడియట్గా తీసేస్తుంటారు. యాక్చువల్గా నేచరు, ప్రకృతి అనేది ఎప్పుడైనా సరే మనకు ఒక టాన్సిల్స్ ఎందుకు పెట్టింది అంటే పైన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లో ఉన్న ఇన్ఫెక్షన్స్, లేదా పైన ఉన్న థింగ్స్ కింది వరకు వెళ్ళకుండా, లంగ్స్లోకి వెళ్ళకుండా, లేదా గొంతులో ఉండడానికి అదొక లింఫాటిక్ ఛానల్ లాగా ఉపయోగపడి ఆ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేసి హోల్డ్ చేసి పెట్టించుంది. అది పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ గ్లాండ్స్ అనేవి వాచిపోవటం, దాని ద్వారా మనం ప్రొటెక్ట్ అవుతాం. కానీ ఆ గ్లాండ్స్ వాచిపోయినట్టు మనకు ఒక బాడీకి ఇండికేషన్ ఉంటుంది. ఏమేమి ఇండికేషన్స్ ఉంటాయి? అది వాచిపోయినప్పుడు నెంబర్ 1 ఏంటంటే జ్వరం లాంటి రావటం, గొంతు నొప్పి రావటం, గొంతులో రెడ్నెస్ ఉండటం, మళ్ళీ అదేదైనా సిక్రిషన్స్ ఎక్కువ శాతం లోపల నుంచి ఉండటం, అవి గొంతులోనే దిగుతున్నట్టుగా అనిపించడం, అన్నం తినలేకపోవటం, అండ్ కొన్నిసార్లు టాన్సిల్స్ పైన పస్ లాంటి డిశ్చార్జెస్, లేకుంటే పస్ లాంటివి మనకు కనబడుతూ ఉంటాయి. అది చూసుకొని ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్స్ వాడామండి, ఇది రీక్వెంట్గా వస్తుంది, దీన్ని ఇమ్మీడియట్ తీయాలంటే మీ ఇమ్యూన్ సిస్టంలో ఒక చెక్ పోస్ట్ పాయింట్ మీరు తీసేసినట్టు. ఆ నెక్స్ట్ వచ్చే ప్రతి ఇన్ఫెక్షన్ మీ లంగ్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, లేదా మీ బాడీ మీద ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే టాన్సిల్స్ వాచిపోవడం అనేది సహజమే, కాకపోతే అది మనకు తెలియకుండానే వాపు వచ్చి దాంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ అది ఖచ్చితంగా ఇంటర్నల్గా అది డిజాల్వ్ చేసుకుని రెక్టిఫై చేసుకుని అది నార్మల్గా రికవర్ అవ్వాలి. అంటే ఆ కెపాసిటీ టాన్సిల్కి ఉంటుంది. అలా కాకపోయి ఉంటే మనం ఇప్పుడు 10 మంది మనం ఉన్నాం అనుకోండి, 10 మందిలో కూడా టాన్సిల్స్ 10 మందికి ఉండాలి. కానీ ఎందుకు 3 మాత్రం ఇబ్బంది పడుతుంది? మిగతా 7 అది టాన్సిల్స్ తన పని తనకి ఎప్పుడు చేసుకుందో కూడా తెలియకుండా ఎలా ఉంది అంటే ఆ యొక్క మెకానిజం టాన్సిల్స్కి అలవాటైనట్టు, లేదా ఆ మెకానిజం టాన్సిల్కి తెలిసి ఉంటుంది, లేదా బాడీ అలా మెకానిజంగా దాన్ని టర్న్ చేస్తుంటుంది. ఈ టర్నింగ్ థింగ్ అనేది మనకి రావాలి అంటే మిగతా 3 కూడా మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వగలిగితే ఆ టాన్సిల్స్ని మనం నార్మలైజ్ చేయొచ్చు. టాన్సిల్స్ తీయకుండానే లైఫ్ టైం దాన్ని అలా మేనేజ్ చేస్తూ ఇబ్బంది పడకుండా మనం టాన్సిలైటిని సెట్ చేయొచ్చు. కాబట్టి దయచేసి అందరికి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే చిన్నపిల్లల్లో టాన్సిల్స్ తీయకండి. అది మన ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించింది, రోగనిరోధకకి సంబంధించింది. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. హోమియోలో 2 to 3 months, ఎక్కువ కూడా అక్కర్లా, 3 నెలలు వాడితే మళ్ళీ టాన్సిల్స్ వాపు రాదు, వచ్చినా మనకు తెలియదు, తెలిసినా కూడా దాని ఇబ్బంది లేకుండా రిజాల్వ్ చేసుకునే కెపాసిటీ బాడీకి వచ్చేస్తుంది. రవికిరణ్ గారు మీతో మాట్లాడడానికి కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాలర్ సుజాత గారు ఉన్నారు. సుజాత గారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా టాన్సిల్స్ చాలామంది కూడా ఇలా సర్జరీ త్రూ వెళ్ళడం అనేది మనం చాలా కేసెస్లో చూసాము. అంటే హోమియోలో ఇందులో శాశ్వత పరిష్కారం ఉంటుందంటారా? ఖచ్చితంగా అవునండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దాన్ని అది హోల్డ్ చేసి పెట్టినట్టు లోపల పస్సు ఉంటుంది, మామూలు అది ఉంటుంది.
కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తారంటే, చూడమ్మా మీకు వాచిపోయినాయి, మీకు చెప్పినట్టు వినకపోతే చూసారని చెప్పి దాన్ని ఆ టాన్సిల్స్ని కొంచెం ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసినప్పుడు దాంట్లో పస్ వస్తుంది. అబ్బో ఇదేదో అయిపోయింది, ఇంకేదో అయిపోతుందని పేషెంట్ భయపడతా ఉంటాడు. అది కాదండి, అది ఉందే మీ యొక్క ఇన్ఫెక్షన్ హోల్డ్ చేసి పెట్టుకొని ఉండడానికి ఉంది. దాని నుంచి అది క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ దానివల్ల అవ్వక అది వాచిపోయింది. హోమియోపతిక్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు దాని వర్క్ అది చేస్తూ దాన్ని రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం ఉంది. అది ఒక్కసారి సెట్ అయిందంటే లైఫ్ టైం సెట్ అయిపోయింది. ఆ మెకానిజం ఆ టాన్సిల్స్కి నేర్పించడమే కావాలి తప్ప, ఆ టాన్సిల్స్ నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది లైఫ్ టైం ఫాలో అవుతుంది. మళ్ళీ జీవితంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాదాపు మీరు గమనించుంటే ఒక 1990 కంటే ముందు పెట్టిన పిల్లలు కానీ 1985 కంటే ముందు పెట్టిన ఎవరికి టాన్సిల్స్ చేయలేదండి. అందరు దే హ్యావింగ్ దట్ ఓన్ టాన్సిల్స్. ఇప్పటికీ వాళ్ళందరికీ ఉన్నాయి. 25 years ఎబో ఉన్న వాళ్ళందరూ 30 years ఎబో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా పుట్టిన పిల్లలందరికీ టాన్సిల్స్ చేసేస్తే అయిపోతుంది కదా, అదేదో అపెండిక్స్ తీసేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఏ ఆర్గాను అనవసరంగా మనకు ప్రకృతి బాడీలో పెట్టలేదు. ప్రతిదానికి ఒక పర్పస్, ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. అవి తీసేసినట్లయితే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, వెంకన్న గారు అనకాపల్లి నుంచి. వెంకన్న గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. చెప్పండి వెంకన్న. సార్ నాకు రెగ్యులర్ గా సార్ చిన్న వాతావరణం చల్లగా ఉన్నా, లేదంటే కొద్దిగా చల్లనీళ్ళు స్నానం చేసిన ఆటోమేటిక్ గా రంపు చేసేస్తుంది సార్, తుమ్ములు వచ్చేస్తుంటాయి. ఓకే. నెక్స్ట్ తరచుగా గొంతుని అంటే కొరనాలకి ఇది అంటారు కదా సార్. అవునవును. అది రెగ్యులర్ గా అంటే ఎక్కువగా కాదు, మొత్తం సంవత్సరంలో ఒక 5-6 సార్లు వస్తుంటుంది సార్. ఓకే. జనరల్ గా ఏం చేస్తుంటారంటే వేడి నీళ్ళు గొంతులో ఉప్పు కలుపుకొని చేస్తుంటాను, క్లియర్ అయిపోతుంటది. కానీ తుమ్ములే కూడా రెగ్యులర్ గా వచ్చేస్తుంటాయి. అంటే చల్లని వాతావరణం అయితే వస్తుంది, మామూలుగా రాదు. అవునవును. నేను జేసీబీ ఆపరేటింగ్ చేస్తుంటారా, మామూలు తెలుసు కదా జేసీబీ. ఓకే 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 ఓకే. మట్టి పనులు అయితే చేస్తాను, ధూళిలో చేస్తుంటాయి, ఎక్కువ డస్ట్ అది ఉంటుంది. ఓకే వెంకన్న, ఇప్పుడు నేనేమన్నానంటే అదృష్టం ఏంటంటే మీకు ఇంకా అది ఓన్లీ తుమ్ముల వరకును గొంతు నొప్పి వరకే ఉండిపోయింది, కానీ ఇంకా ఆస్తమాలకు కానీ లేకపోతే సైనసైటిస్ కింద డెవలప్ అవ్వలేకపోయింది. సో ఇది కంటిన్యూస్గా మీ మబ్బు పట్టిన వాతావరణం ఉన్నా, లేకపోతే చల్లగాలిలో ఉన్నప్పుడు, లేదా వర్షం పట్టిన తర్వాత వచ్చిన చల్లగాలికి కానీ, లేకపోతే చలికాలంలో వచ్చే చల్లగాలికి కానీ నార్మల్గా మీకు తుమ్ములు రావడం, ఇది ఇబ్బంది పడటం ఉంటుంది. మీ అదృష్టం ఏంటంటే మీకు ఇమ్యూనిటీ బాగుంది కాబట్టి అక్కడి వరకు ఆపగలుగుతున్నారు. నేను అనేది ఏంటంటే హోమియోపతి మెడిసిన్లో మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. అది ఊరికే ఇప్పుడు నేను మబ్బు పట్టిన వాతావరణం నేను బయటకు వెళ్ళాలా లేదా, వెళ్తే నాకు తుమ్ములు వస్తాయేమో, లేకపోతే గొంతు నొప్పి వచ్చేస్తుందేమో, నేను మళ్ళీ గార్గిలింగ్ చేసుకోవాలేమో ఉప్పు నీరుతో, ఇవన్నీ బాధల బదులు హోమియోపతిక్ ట్రీట్మెంట్ మీరు ఒకసారి వాడినట్లయితే ఆ ఇమ్యూనిటీ మీరు తెచ్చుకొని మీరు వర్షంలో 100 సార్లు తడిగినా మీకు ఇబ్బంది రాదు. ఎందుకంటే ఆటోమేటిక్గా బాడీ యొక్క రోగనిరోధక శక్తి సెట్ అవుతూ ఉంటుంది. అలా అని చెప్పి మీరు దాన్ని రెచ్చగొడితే మళ్ళీ ఏమైనా తుమ్ములు రావచ్చేమో, కానీ మ్యాక్సిమం మీకు తుమ్ములు రాకుండాను జలుబు పట్టకుండాను ఉండే అవకాశం ఎక్కువ సార్లు ఉన్నాయి. సో మీరు ఉండే దగ్గరలో అనకాపల్లిలో కాబట్టి దగ్గరలో మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అంతవరకు కొంత పులుపు, చల్లటి నీళ్ళు, చల్లటి గాలి, సిట్రస్ ఫ్రూట్స్ అంటే బత్తాయి, ఆరెంజ్, గ్రేప్స్ లాంటివి కొంచెం అవాయిడ్ చేసుకోగలిగితే అది కొంతవరకు హెల్ప్ అవుతుంది. మీరు చేసేది డస్ట్లో కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు డస్ట్ వర్క్ ఎక్కువ ఉంది, దుమ్ము ఎక్కువ లేసే అవకాశం ఉందంటే కొంచెం మాస్క్ వాడే ప్రయత్నం చేయండి. మాస్క్ అందుబాటులో లేదంటే ఖర్చు పైన కనీసం అడ్డుపెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ మీకు ఇక్కడ యాక్టివేట్ చేయలేదు, బాడీ ఏమో సఫర్ అవుతుంది. మీరు ఇంకా దాన్ని రెచ్చగొడితే రేపు నాడు అది ఆస్తమాకి కానీ, సిఓపిడికి కానీ, బ్రాంకైటిస్ కానీ దేనికైనా వెళ్ళే అవకాశం ఉంది. సో అంత దూరం మీరు తెచ్చుకోకపోతే బాగుంటుందండి. అలానే రవికిరణ్ గారు, తరచూ ఇలాంటి సీజన్స్లో జ్వరం బారిన పడుతూ ఉంటారు పిల్లలు, అంటే ఫ్రీక్వెంట్గా జ్వరం వస్తూ ఉంటుంది. సో ఎందుకు పిల్లల్లో తరచూ జ్వరం రావడానికి కారణం ఈ సీజన్ని బేస్ చేసుకున్నా, లేదా ఈ సీజన్లో వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది లోగా ఉండటమా? అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది లో అన్నమాట వాస్తవం అండి. ఎందుకు వాస్తవం అయిందంటే ఈ మధ్యకాలంలో పిల్లలు అవుట్ గ్రౌండ్లో ఆడడం చాలా మటుకు తగ్గిపోయింది. వాళ్ళు మార్నింగ్ లేస్తే వేడి నీళ్ళతో స్నానం చేయటం, ఏసీ క్లాస్ రూమ్లో కూర్చోవటం, మళ్ళీ ఇంటికి రావటం. అసలు ఒరిజినల్ వాతావరణానికి ఎక్స్పోజ్ అయింది ఎప్పుడు, ఆ బాడీ నేర్చుకుంది ఎప్పుడు, ఆ తట్టుకోవడం ఎక్కడ ఉందనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లల్లో కానీ ఇప్పుడు సీజన్ మొదలైందంటే ఇంకా పిల్లలు హాస్పిటల్ రావడం మొదలవుతుంటారు. జ్వరాలు రావటం, దగ్గు రావటం, గొంతు నొప్పి రావటం, చెవు నొప్పి ఉండటం, ఆ ముక్కు బ్లాక్ అయినప్పుడు అలా చెవు నొప్పితో ఉండటం, నైట్ అంతా మళ్ళీ జ్వరాలతో బాధపడటం. ఇవి 80% ఆఫ్ కేసెస్ అన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిందంటే సీజనల్ చేంజెస్ని మీరు తట్టుకునే కెపాసిటీ మీ బాడీకి లేకుండా పోయిందని అర్థం. అలాగని చెప్పి అదే పెద్ద కాంప్లికేషన్ కూడా అవ్వదు. ఒక 7 days ఇబ్బంది పడుతుంది, తర్వాత తగ్గుతుంది, తర్వాత మనిషి వీక్ అయిపోయి మళ్ళీ రికవర్ అయ్యేసరికి మళ్ళీ ఇంకో అటాక్ అవుతుంది. ఇది ఒక సైకిల్ లాగా రన్ అవుతూనే ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే దానికి మీకు వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి, లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా మనం తట్టుకునేలాగా ఉండాలి అనుకుంటే మాత్రం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవటం, దానికి తగ్గట్టుగా రెసిస్టెన్స్ మనం తెచ్చుకోగలిగితే మాత్రం 100% మీకు అలర్జీస్ కానీ, తుమ్ములు కానీ, టాన్సిల్స్ సమస్య కానీ ఉండకుండా ఉంటుంది. అది కవర్ అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి.
అలానే ఈ శ్వాస సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయండి ఈ సీజన్ని బేస్ చేసుకొని? ఇంకా సీజన్ మొదలైపోయిందండి. జూన్ జూలై వచ్చేసింది అంటే మళ్ళీ మీకు జనవరి వరకు కూడా శ్వాసకోశ సంబంధించిన సమస్యలు ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకసారి వర్షం హెవీగా పడుతుంది, తర్వాత ఎండ వస్తుంది, తర్వాత సీజన్ మారిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా బ్రాంకైటిస్ కానీ దగ్గు కానీ ఈ కోవిడ్ సీజన్ తర్వాత వచ్చే దగ్గులు కూడా అలాగే ఉంటున్నాయి. నార్మల్గా ఎడతెరిపిన దగ్గు లేదా డ్రై కాఫ్ అది తగ్గకపోవటం మాకు డాక్టర్లకు కూడా అది ఒక ఛాలెంజ్ లాగా అయిపోతుంది. సో దీనికి అన్నిటి కారణం ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడో కాంప్రమైజ్ అయిందనో లేకపోతే ఆ వచ్చే వైరస్ అంత స్ట్రాంగ్ అయిందో అనేది మనం వెరిఫై చేసుకుంటూ మెడిసిన్స్ ఇవ్వడం ముఖ్యం. ఆ హోమియోపతిలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఏ మెడిసిన్ హోమియోపతికి సంబంధించింది రోగనిరోధక శక్తిని పెంపొందించేలాగా ఉంటుంది తప్ప దాన్ని డౌన్ చేసేది ఉండదు. రెండోది రోగనిరోధక శక్తిని నమ్ముకొని దానికి ముందుకు వెళ్తూ ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ కూడా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ హసీనా గారు ఉన్నారండి నెల్లూరు నుంచి. హసీనా గారు. నమస్తే సార్. హసీనా చెప్పమ్మా. సార్ నాకు కొంచెం తుమ్ములు వస్తూ ఉంటాయి సార్ ఎక్కువగా. ఓకే. బియ్యాన్ని ఎక్కువగా వస్తాయి సార్, మళ్ళీ ఒక్కోసారి తగ్గినట్టే ఉంటాయి, మళ్ళీ సడన్ గా ఎప్పుడు వస్తాయి తెలియదు వస్తుంటాయి సార్. తట్టుకోలేము, చాలా దిమ్మైపోతుంది సార్ నాకు. ఓకే. ముక్కు దిబ్బడి ఉంటుందమ్మా? అలర్జీ డాక్టర్ కాడ చూపించుకున్నాను సార్. ముక్కు దోదలు వచ్చేస్తుంటాయి, చెవుల్లో దోదలు వచ్చేస్తుంటాయి సార్ ఎక్కువగా. అలా అన్నప్పుడు ఎక్కువగా తుమ్ములు వస్తుంటాయి సార్. ఓకేనమ్మా. అంటే మీరు ఎప్పుడైనా గమనించారంటే చన్నీళ్ళు దానికి వల్ల వచ్చిందనో లేకపోతే స్నానం చేసిన తర్వాత వచ్చిందనో లేకపోతే ఉదయాన్నే లెగ్గానే వచ్చడం అది గమనించారా? అలా ఏం లేదు సార్, తలస్నానం చేసినప్పుడు కంపల్సరీగా ఇంకా ఎక్కువగా ఉంటాయి సార్ ఆ రోజు. అవునమ్మా. అంటే ఏమవుతుందంటే అసలు బేసిక్ ఏంటంటే బాడీ అనేది ఒక టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంటుంది. అది 98.5 ఫారెన్హీట్ టెంపరేచర్లో మనకు అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మన తలస్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి కొంత టెంపరేచర్లో ఆర్టిఫిషియల్ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ మార్పు జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దాని రియాక్షన్ ఏంటి, ఏదో జలుబు రాబోతుంది లేకపోతే వైరస్ రాబోతుంది లేకపోతే ఇంకేదో రావచ్చు అనుకుని వదులుగా ఉండదు. యాక్చువల్గా బాడీ హైపర్గా రియాక్ట్ అవుతుంది, దాన్ని అలర్జీస్ అంటుంటాం. ఆ అలర్జీకి రైనైటిస్ యొక్క లక్షణం అంటే అదే, ఏదో రాబోతుందని ఇది ఇమ్మీడియట్గా ఫీల్ అవ్వటం, బాడీ ఇమ్మీడియట్గా దానికి తగ్గట్టుగా ఒక 10 తుమ్ములు 20 తుమ్ములు రావటం, ఆ ముక్కు కారటం లేకపోతే ముక్కు దిబ్బడిలాగా అనిపించడం, దాని తర్వాత చెవులో దురద రావటం. ఎందుకంటే ఎలర్జీ ఎక్కువైపోయింది కదా, ఇంకా దాంట్లో లక్షణం మేజర్ లక్షణం ఏంటంటే ఇచ్చింగ్, దురద ఎక్కువగా ఉండటం. అంగిలి మొత్తంలో కూడా కొంతమంది అంగిల్లో కూడా దురద ఎక్కువగా వస్తుంటుంది, ఆ చెవులో దురద వస్తుంది, ముక్కులో దురద వస్తూ ఉంటుంది. మళ్ళీ దురద వచ్చిందని మనం ఏదైనా నిలిచే ప్రయత్నం చేసామో మళ్ళీ తుమ్ములు వస్తుంటుంది. సో ఇదేంటంటే ఇది కంటిన్యూస్గా రావటం ఉంటుంది. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏంటి ఎన్నిసార్లు బాధపడుతూ ఉంది, ప్రతిరోజు బాధపడుతుంది ఏంటన్న ఇబ్బంది ఉంటుంది. కాంప్లికేషన్స్ అంటూ ఏముండవు, దీని ద్వారా ఏమైనా హెల్త్ ఇబ్బంది అవుతుంది కాదు, కానీ మీ రెగ్యులర్ యాక్టివిటీ చాలా డిస్టర్బ్ అవుతుంది, మీకు కూడా ఒక విధంగా లో కాన్ఫిడెన్స్ రావటం. ఒకవేళ ఇది ఎక్కువగా ఉంటే ఏ ఫీవర్కి దారి తీసే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే టెంపరేచర్ జ్వరంలాగా అనిపించడం, అది పూర్తి జ్వరంలాగా ఉండదు, లో ఫీవర్ లాగా ఉంటుంది, నాలుగు చేదుగా ఉంటుంది, అన్నం తినాలనిపించదు, ఏదో నీరసంగా ఉన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ కొన్ని విషయాలు మనం సెట్ చేయాలంటే మాత్రం హోమియోపతిక్ ట్రీట్మెంట్ చాలా అవసరం అమ్మ. కొంత టైం ఒక 4 to 5 months మన టైం ఇవ్వగలిగితే ఈ అలర్జీస్ అన్ని క్లియర్ అయిపోతాయి, మీకు ఆ ఇబ్బంది ఉండదు, మీరు హ్యాపీగా 10 సార్లు అయినా తలస్నానం చేసుకున్న ఏ ఇబ్బంది రాదండి. నెక్స్ట్ కాలర్ పృథ్వీ గారు ఉన్నారు. పృథ్వీ గారు. పృథ్వీ గారు. అవునండి చెప్పండి. మీ డౌట్ అడగండి డాక్టర్ గారిని. పృథ్వీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. హలో పృథ్వీ చెప్పమ్మా. మేడం మరేం లేదు. హలో. ఓకే, అయితే ఈ మధ్యకాలం అనే కాదు, అంటే సీజన్తో సంబంధం లేకుండా చాలామంది సైనసైటిస్ అనే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ఇలాంటి చలికాలం టైంలో వాళ్ళు చాలా ఇంపాక్ట్కి గురవుతున్నారు. దానికి సంబంధించిన ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ సైనసైటిస్ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ ఇలాంటి సీజన్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ సైనసైటిస్ అంటే మనం ఏదో వాతావరణం రెచ్చగొడితే వాళ్ళకి వచ్చిందనేమో లేకపోతే లేదని కాదమ్మా. బేసిక్ ఏంటంటే వీళ్ళకి ఇంతకుముందు ఈ బ్యాచ్ అందరూ ఎలర్జిక్ రైనైటిస్ బ్యాచే. అంటే కంటిన్యూస్గా జలుబు ఉండింది, ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు, లోపల అది స్టక్ అయిపోయింది, అది సైనస్ కింద డెవలప్ అయింది. మీరు అన్నట్టుగా అది లోపల అది ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మనం ఎండ ఉన్నప్పుడు లేదా వెదర్ వెట్గా ఉన్నప్పుడు డ్రై ఉన్నప్పుడు పెద్దగా జలుబు లక్షణాలు ఉండవు కాబట్టి సైనస్ లేదేమో అన్న ఫీలింగ్లో ఉంటాం. అది పెరిగినప్పుడు మాత్రం ఆటోమేటిక్గా సైనస్ మళ్ళీ ఎక్కువ అవటం,
మొహం మొత్తం బరువుగా అనిపించడం, లేకపోతే మళ్ళీ ఎక్కువగా జ్వరం వచ్చినట్టు అనిపించడం, లేకపోతే ముక్కు నుంచి సిక్రేషన్స్, గొంతులో సిక్రేషన్స్ రావటం, ఆ కళ్ళ కింద వాపులు ఉండటం, ఇవన్నీ సైనస్ లక్షణాలు ఉంటుంటాయి. వీటి నుంచి తప్పించుకోవాలి, సెట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ అయితే 100% మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, అందులో నో డౌట్. నెంబర్ 2 ఏంటంటే కొంతవరకు మీరు ముక్కుని అంటే చల్లటి నీళ్ళు, చల్లటి గాలి, ఐస్ క్రీమ్స్, సిట్రస్ ఫ్రూట్స్, పుల్లటి వస్తువులు ఇవి ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవడం, ఫ్రిడ్జ్లో తీసిన వస్తువులు ఏవి కూడా తినకుండా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఏమాత్రం మీకు ముక్కు ఓపెన్ అయ్యి సహకరిస్తున్నట్లయితే ప్రాణాయామం లాంటి ఎక్సర్సైజ్ చేయడం చాలా అవసరం. హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వీటిల్లో ఆల్రెడీ అక్యుములేట్ అయిపోయిన పస్ కానీ, లేకపోతే జలుబు, మ్యూకస్ కానీ మొత్తం ముక్కుల నుంచి బయటకు వచ్చేస్తుంది. గ్రీనిష్ ఎల్లో కానీ, లేకుంటే ఎల్లో కలర్లో కానీ అది వచ్చేసిన కొద్దీ మొత్తం క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో సైనస్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తడవటం కానీ, లేకపోతే చల్లగాలికి వెళ్ళటం కానీ ఉండకూడదు. బైక్ పైన డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ లాంటిది మెయింటైన్ చేయాలి, చెవులో కాటన్ మెయింటైన్ చేయాలి. కొన్ని రోజులు అవి తప్పదు. ట్రీట్మెంట్ తీసుకుని మీరు సెట్ చేసుకున్నాక ఇవన్నీ మెయింటైన్ చేయకపోయినా మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ గుప్తా గారు ఉన్నారండి. గుప్తా గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే డాక్టర్, గుంటూరు నుంచి అండి. గుప్తా గారు చెప్పండి సార్. నా వయసు 76 అండి. ఓకే సార్. జనరల్ గా హెల్త్ నార్మల్ గానే ఉంటుంది. ఒక 2 సంవత్సరాల నుంచి రాత్రిపూట నోరు బాగా ఎండిపోతా ఉంది. ఓకే. ఎంత నీళ్లు తాగుతున్నా కూడాను పాస్ అవుతుందేమంటే అట్లానే ఉంటా ఉందండి. ఓకే. అదొక్కటే నాకు ప్రాబ్లం గా ఉందండి. నోరు బాగా డ్రై అయిపోతా ఉంది. గుప్తా గారు, రాత్రిపూట ఎన్నిసార్లు మీరు మూత్రంకి వెళ్తారు? 4-5 సార్లు వెళ్లాల్సి వస్తుందండి. నీళ్ళు ఎక్కువ తాగితే ఇంకా ఎక్స్ట్రా వెళ్లాల్సి వస్తా ఉంది, నీళ్ళు తాగితే వెళ్లాల్సి వస్తా ఉంది. ఓకే. మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి? చాలా కరెక్ట్ గా ఉందండి. ఎక్కడ కూడా ఇబ్బంది పడట్లా? ఏ ఇబ్బంది లేదు. రినాల్ చెకప్ చేయించాను, ఎల్ఎఫ్టీ చేయించాను, అంత కరెక్ట్ గా ఉంటున్నాయి. ఓకే. అది ఏమవుతుందంటే గుప్తా గారు, ఇప్పుడు ఒకవేళ షుగర్ లెవెల్స్ మనకు నార్మల్గా ఉండి అయినా సరే మనకు దాహం అవుతుంది, నాలుక పిడిచి కట్టుకుంటుందంటే అది పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ ఎక్కువ ఇబ్బంది అయ్యి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి ఏంటంటే ఒక్కసారి మనం న్యూరాలజిస్ట్ని కానీ, లేకపోతే మనం మంచి హోమియోపతి డాక్టర్ కానీ మీరు కన్సల్ట్ చేసుకున్నట్లయితే అది ఓన్లీ లక్షణమే కానీ అది ఒక డిసీజ్ కాదు. దానివల్ల ఏమవుతుందంటే మీ నాలుక పిడిచి కట్టుకోవటం, మీరు మళ్ళీ వాటర్ తాగటం, దానివల్ల మళ్ళీ యూరిన్కి వెళ్ళటం, అది మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ మీకు నాలుక పిడిచి కట్టడం, ఒక వాటర్ బ్యాలెన్సింగ్ మెకానిజం అనేది మన బాడీలో ఎక్కడో మిస్ అవుతుందండి. ఆ వాటర్ బ్యాలెన్సింగ్ మెకానిజం మనం మేనేజ్ చేయగలిగితే మీకు నోరు పడిచి కట్టుకోవడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాకపోతే కొంతమందిలో ఏమవుతుందంటే ముక్కులో అడినైడ్స్ ఉన్నప్పుడు కూడా, బ్లాకేజెస్ ఉన్నప్పుడు కూడా, నోటి ద్వారా గాలి పీల్చుకున్నప్పుడు కూడా నోరు మనకి డ్రై అయ్యి పిడిచి కట్టుకున్నట్టు ఉంటుంది. కానీ మీ విషయంలో వాయిస్ క్లియర్గా ఉంది కాబట్టి అది లేదు. సో దగ్గర ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసి, ఇది కొంచెం అంటే రేరెస్ట్ సిమ్టమ్ కాబట్టి కొంత టైం ఇస్తే మాత్రం ఈ ప్రాబ్లం రిజాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం కూడా ఉంటుందండి. నెక్స్ట్ గుప్తా గారు, పృథ్వీ గారు ఉన్నారండి. పృథ్వీ గారు. సార్ నమస్తే సార్. అది నాకు కాల్ అదే మా అమ్మమ్మ గారికి వయసు 60 సంవత్సరాలు ఉంటుంది సార్. ఓకే పృథ్వీ. రీసెంట్ తనకి ఆత్మ ఉంటుంది, ఇన్హేలర్ యూజ్ చేస్తుంది. దాంతో పాటు ఏంటంటే మొన్న మాటలు తడబడుతుందని చెప్పేసి డాక్టర్ దగ్గర చూపిస్తే బ్రెయిన్ స్ట్రోక్ ఉంది, సిటీ స్కాన్ లో చెప్పారు. యూజ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే అసలు ఏం తినలేకపోతున్నారు, ఏం తీసుకోలేదు. ఒకళ్ళు ఏం తీసుకున్నా పలు వరకు అవుతున్నారు అని చెప్పేసి ఏం తినట్లేదు. దగ్గర ఒక 30 days అవుతుంది, అసలు ఏం తీసుకోవట్లేదు. ఏమైనా ఉంటే కొంచెం పాలు ఇలాంటివి ఏమైనా తీసుకుంటారు అంతే, ఇంకా మరి ఫుడ్ అసలు ఏం తీసుకోలేదు ఇంతవరకు. ఓకే. మీరు ఎక్కడ ఉంటారు పృథ్వీ? విజయనగరం సార్. విజయనగరంలో ఉంటారు. అది ఏంటంటే ఒకసారి ఆ కేసు రిపోర్ట్స్, మనం ఎంఆర్ఐ రిపోర్ట్స్ అవన్నీ ఒకసారి చూడాలండి. అవి చూసేసి మన రిఫ్లెక్సెస్ ఏమైనా ఎంతవరకు దెబ్బతిన్నాయి, దీన్ని ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి అనలైజ్ చేస్తే కానీ మేము క్లియర్గా చెప్పలేము. ప్రతి మండే మేము వైజాగ్ వస్తాము. అది ఒకవేళ వీలు పడితే మాత్రం మీ రిపోర్ట్స్ ఒకసారి తీసుకొని, అండ్ పేషెంట్ అక్కర్లేదు, రిపోర్ట్స్ ఆమె వీడియో ఒకసారి తీసుకొని ఒకసారి క్లినిక్ అప్రోచ్ అవ్వగలిగితే మాత్రం మేము ఏమైనా చేయగలుగుతామో లేదనేది క్లారిటీగా చెప్తాం. ఒకవేళ చేయగలిగే విషయం ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు ఇంప్రూవ్మెంట్ కనబడుతుందండి. అమ్మమ్మ విషయం ఏజ్ చిన్నది కాబట్టి ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎట్టి పరిస్థితి నిరుత్సాహపడకూడదు. ఒకసారి ఆ రిపోర్ట్ చూసుకొని మీకు క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే లైవ్లో మీకు చెప్పడం అది డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా థింగ్స్ ఇన్వాల్వ్, చాలా సిస్టమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది దీంట్లో. ఆ క్లారిటీగా మీకు చెప్పాలంటే అదొకటే మార్గం. హోమియోపతిలో అయితే దీనికి అయితే ట్రీట్మెంట్ ఉంది, బట్ డిపెండ్ అందరి కండిషన్ ఎలా ఉందన్న దాన్ని బట్టి నేను చెప్తాను. నెక్స్ట్ సురేంద్ర గారు ఉన్నారండి. సురేంద్ర గారు. హలో హలో, మాట్లాడండి సురేంద్ర గారు, చెప్పండి మీ సమస్య. చెప్పండి సురేంద్ర.
సార్ నమస్తే సార్. చెప్పమ్మా. సార్ మా వైఫ్ కు ఈ జలుబు ఇస్తా ఉంది. ఓకే. అది దుమ్ము చేసినా కూడా ఆ దుమ్ము పోతే కూడా దుమ్ములు ఎక్కువ వచ్చేది. ఓకే. గొంతు నొప్పి వచ్చేది. ఓకే. గొంతులో పట్టేసినట్టుగా అయిపోతుంది సార్. ఓకే. నీళ్ళ కారం ఉప్పులకి. ఈ వయసు ఎంత ఉంటుంది మీ అబ్బాయిది? మా వైఫ్ సార్. వైఫ్ ఎంత ఉంటుంది వయసు? అదిగా 27-28 దాకా. ఓకే. ఓకే. ఇది అలర్జిక్ రైనైటిస్ సిమ్టమ్ అండి. అలర్జిక్ రైనైటిస్ క్రానిక్ అలర్జిక్ రైనైటిస్ అంటారు. క్రానిక్ అలర్జిక్ రైనైటిస్లో ఏమవుతుందంటే ఓన్లీ ముక్కు జలుబు తుమ్ములే కాకుండా గొంతుకు పట్టేయటం, గొంతు నొప్పి కూడా రావటం, గొంతులో కూడా ఒక సిక్రీషన్స్ లాంటివి దిగటం, ప్రతిసారి మ్యూకస్ లాంటివి దిగటం, దాన్ని కొంచెం సవరించుకోవడం లేదా ఉమ్మేయడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇది టోటల్గా కంప్లీట్గా మనిషిని బాధ పెట్టదు, అలా అని చెప్పి వదలదు. ఒక 1 వీక్ 10 డేస్ ఉంటుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ 10 డేస్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కంప్లీట్గా ఆ సీజన్ వైజ్గా వచ్చేది, సీజనల్ వైజ్గానే మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. దీనికి ఏంటంటే హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాడుకున్నట్లయితే త్వరగా రికవరీ అవకాశం ఉంది. ఆ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు 15 తుమ్ములు ఉన్నది కాస్త 12కి వస్తుంది, 10కి వస్తుంది, 8, 5, 6 అలా తగ్గుతా 0కి వచ్చేసి సెట్ అయ్యే అవకాశాలు చాలా మట్టుకు ఉన్నాయి. కాబట్టి వరి అవ్వాల్సిన పని లేదు. మీ దగ్గర ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ మొదలెట్టండి. అండ్ ప్రాణాయామం లాంటి ఎక్సర్సైజెస్, ఇంతకుముందు నేను చెప్పిన ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఫాలో చేస్తే మీకు ఆ ప్రాబ్లం త్వరగా తగ్గిపోయే అవకాశం ఉందండి. నెక్స్ట్ కాలర్ ఆనంద్ గారు అండి. ఆనంద్ గారు. హలో ఆనంద్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో నాది విసిరిచా పురోహించాను సార్ నేను. అయితే గత కొన్ని సంవత్సరాలుగా, ఒక 4-5 సంవత్సరాలుగా వేరే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు సార్. ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ కంటిన్యూ ఒక 4-5 days కానీ 6 days కానీ ఇట్లా కంటిన్యూ తుమ్ములు కానీ అలర్జిటిక్ ఉండడము, గొంతు నొప్పిగా గొంతు నొప్పి ఎక్కువగా ఉంటుంది సార్. ఓకే. ఇది అంటే జస్ట్ నాకు రీజన్ కోసం సార్, జస్ట్ క్యాజువల్ పెట్టాను టీవీలో వస్తూ ఉంటాను అడుగులో ఉంది. ఓకే. ఓకే. అంటే మీరు ఏం చేస్తుంటారు ఆనంద్ గారు? పురోహిత్యం సార్. పౌరోహిత్యం చేస్తారు. గత 5-6 సంవత్సరాలుగా వచ్చినప్పుడు సివియర్ గా ఉంటాం సార్. సివియర్ గా అంటే చాలా చాలా ఇబ్బంది, గొంతు నొప్పి ఇదంతా కూడా. ఓకే. ఓకే. ఇక్కడ జడు తుమ్ములు వచ్చా కూడా కంటిన్యూ దాదాపు 7-8-10 వరకు వచ్చేస్తాయి. ఓకే. అంటే జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా ఇట్లా ఇది సార్. ఈవెన్ టాబ్లెట్స్ కూడా వేటికే మెయిన్ సార్, వేటికి వేస్తే కూడా అలవాటు కూడా లేదు సార్. అంటే ఆనంద్ గారు, అంటే బేసిక్ ఏంటంటే మీరు అన్నట్టు ఇది అలర్జిక్ రైనైటిసే, కాకపోతే మీరు చేసేది పౌరోహిత్యం కాబట్టి హోమాలు చేసినా లేకపోతే అగరబత్తులు ఏది పెట్టినా ఆ స్మెల్ వెళ్ళినా మీకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇది మీకు ఆక్యుపేషనల్ హజార్డ్ లాగా చెప్పొచ్చు. అంటే మీరు చేసే పనిని బట్టి కూడా వచ్చి ఉండొచ్చు, దీంట్లో ఏం డౌట్ లేదు. సో దీనికి మనం ఏం చేద్దామంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒక సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ ఏదైనా స్టార్ట్ చేసి చూడండి. దాంతో రిలీఫ్ అయ్యి మీ బాడీ తట్టుకొని నిలబడిందా, సరే. సరిపోలేదు, ఒక 3-4 months తర్వాత మళ్ళీ ఇదే సిమ్టమ్స్ రిపీట్ అవుతున్నాయి ఆఫ్టర్ యూజింగ్ ఆ మెడిసిన్స్ తర్వాత కూడా అన్నప్పుడు ఖచ్చితంగా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. దాని ట్రీట్మెంట్ ప్రకారం జాగ్రత్తలు ఫాలో చేసుకుండాల్సిందే. ఆ ఇబ్బంది లేకుండా మీరు పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. మీ అదృష్టం ఏంటంటే అది ఆస్తమా కిందనో లేకపోతే మళ్ళీ బ్రాంకైటిస్ కిందనో వాటి కింద ఇంకా టర్న్ అవ్వలే, అది బేసిక్లోనే ఉంది. కాబట్టి మీరు ఎటు వెళ్ళినా కూడా రిజల్ట్ వచ్చే అవకాశాలు 99% ఉన్నాయి. మీరు ఇమ్మీడియట్గా ప్రయత్నం అయితే చేసుకోండి సార్. అయితే ఇప్పుడు ఈ కేసు ప్రకారం చూసినట్లయితే ఎలర్జీ మెయిన్ కాజ్గా తెలుస్తుంది. ఎలర్జీస్కి సంబంధించి కూడా హోమియోపతిలో 100% రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఇనిషియల్ స్టేజ్ నుంచి? అంటే హోమియోపతి సిస్టమ్ అనేది ఎప్పుడు కూడా 100% ఇద్దామనే ప్రయత్నమే చేస్తుంది. కానీ మీ యొక్క కండిషన్ ఎలా ఉంది, మీ బాడీ కండిషన్ ఎలా ఉంది, మీకు డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా స్కిన్ కంప్లైంట్స్ ఉన్నాయా, మీ ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఎలర్జీస్కి ఉందా, ఉంటే ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడా ఒక లైనప్ చేసుకొని పద్ధతి ప్రకారం అనలైజ్ చేసుకున్న తర్వాతే మీకు క్లారిటీ చెప్తాం. కాకపోతే మేము చూసిన 22 సంవత్సరాల కెరియర్లో దాంట్లో మేము చూసింది ఏంటంటే మేము ఆ దగ్గరకు వచ్చిన 100లో 80% పీపుల్ ఆర్ రికవర్డ్ అనమాట. దేవుని అయితే ఇంతవరకు వాళ్ళకి మళ్ళీ రిపిటేషన్ లేదు, లేదా మళ్ళీ అలా వాళ్ళు ఎటు తిరిగినా ఏమైనా సరే ఒక మామూలుగా అందరిలాగా ఒక 2-3 తుమ్ములు రావటం తగ్గిపోవడం లాంటిది ఉంది తప్ప మళ్ళీ రిపిటేషన్ అయితే గ్యారంటీగా లేదు. అసలు హోమియోపతి ఇంత ఫేమస్ అవ్వడానికి 2 డిసీజెస్ మెయిన్ కారణం. ఒకటి ఎలర్జీస్ చాలా బాగా తగ్గుతున్నాయి హోమియోపతిలు అని చెప్పి అలా ఫేమస్ అయింది. రెండోది నొప్పులకి. ఈ 2 కారణాల వల్ల జనబాహుళ్యాల్లో హోమియోపతి అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతూ వచ్చిందని. సో పేరు తెచ్చిన డిసీజే ఎలర్జీస్ కాబట్టి దీంట్లో రిజల్ట్స్ మాత్రం నాకు తెలిసి 80% అయితే ఉంది.
కానీ అకార్డింగ్ టు మిగతా అనలైజేషన్స్లో మాత్రం 90% వరకు కూడా ఉందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రవికిరణ్ గారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి.